ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ నియామకంపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సభా సంప్రదాయాలు, సభా మర్యాదలు, సభా నియమావళిని పట్టించుకోకుండా గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమించిందని బీఆర్ఎస్ ఆరోపించింది. అటు రాజ్యాంగ నిపుణులు, మేధావులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై అటు ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. రాష్ట్ర శాసనసభలో 3 కమిటీలు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన ఉంటాయి. వీటిలో ప్రధానమైంది ప్రజాపద్దుల కమిటీ. కమిటీ కోసం 9 మంది సభ్యులను శాసనసభ ఎన్నుకుంటుంది. ఆయా పార్టీలకు ఉండే బలాబలాలను బట్టి పీఏసీలో స్థానాలు దక్కుతాయి. చైర్మన్ పదవిని మాత్రం తప్పకుండా ప్రధాన ప్రతిపక్షానికి ఇస్తారు. శాసనసభ నియమావళిలో ఉన్న కాంగ్రెస్లో చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు కేంద్రంలో మాత్రం పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్కి ఇచ్చారు. గతంలో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కని సందర్భంలో కూడా పీఏసీ చైర్మన్ పదవిని ఆ పార్టీకే ఇచ్చారు. ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ను గుర్తించి ఆ పార్టీ నామినేట్ చేసిన వారికి పీఏసీ పదవిని ఇచ్చారు. కానీ దేశంలోనే తొలిసారి రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీని చైర్మన్ చేయడం గమనార్హం.